మూసీ గురించి ఏంటంటే మాది మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ, నేను సరూనగర్ నుంచి కాబట్టి మా జోనల్లో చైతన్యపురి, నాగోల్ ఇవన్నీ వస్తాయి. ఇంకా దాంట్లో 500-600 ఇల్లులు ఉన్నాయి. అక్కడ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ అనేది కూలగొట్టినారు. గర్భిణీ స్త్రీలు ఉండే, చిన్న చిన్న పిల్లలు ఉండే, ఇంకా అక్కడి నుంచి మొత్తం మహేశ్వరం పార్క్ వరకు ఇల్లులు అందరూ కూలగొట్టినారు. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు అమ్మ సబితాయనారెడ్డి గారు కూడా దీని మీద చాలా కఠినంగా చాలా అందరితో మాట్లాడడం జరిగింది. ప్లస్ రేవంత్ రెడ్డి గారిని మన కార్తిక్ అన్న అందరు కలిసి చాలా డిఫెండ్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మా బీఆర్ఎస్వి అనేది ఎల్బీ నగర్ నుంచి రంగారెడ్డి డిస్టిక్ మొత్తం అనేది నెక్స్ట్ టైం నుంచి ఇల్లు కూలగొట్టడానికి వచ్చినా కానీ ఎవరైనా కానీ ఇది స్ట్రైట్గా చెప్తున్నాం, ఏదైనా జేసీబీలు వచ్చినా ఏదొచ్చినా కానీ ముందల పండుకొని మరి మేమేం చేస్తామంటే అసలు రానియం ఎవరిని అట్లా చే వరకు 100% చేస్తాం. ఇంకా మా మీడియా మిత్రులు అందరికి థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు రాజేంద్ర నగర్ నుంచే మన నిష్కల్ రెడ్డి మాట్లాడతాడు, విద్యార్థి నాయకుడు. జై తెలంగాణ, బీఆర్ఎస్వి. ఇక్కడ విచ్చేసిన పెద్దలు గెలుసినన్న గారికి, తుంగపాలన్న గారికి, అలాగే మన విద్యార్థి నాయకులు పెద్దలందరికీ నా వందనాలు. నాది రాజేందర్ నియోజకవర్గం. అసలు మూసీ నది స్టార్ట్ అయితే మా దగ్గర నుంచి ఈసా నది ఇంకా మూసీ నది కలుస్తూనే మూసీ నది అవుతుంది. మా ఇంటి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి 10,000 కుటుంబాలు, 25,000 మంది ప్రజలకి పెద్ద నష్టం జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పంపించడం కాదు, మనుషులు పంపించడం మేము తిరుగుబడతామని బీఆర్ఎస్కి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. ఇది తిరుగుబాటు కాదు, రేవంత్ రెడ్డి చేసే స్కామ్కి తొక్కుబాటు అని చెప్తున్నాను. ఇలాంటివి మీరందరూ ఇట్లానే సపోర్ట్ చేస్తుండాలి. పొద్దున్న నుంచి గెల్లన్న తీసుకున్నారు, మొత్తం అందరినీ కాల్ చేసుకుంటూ అందరినీ ఇక్కడ పిలుచుకుంటూ మా నుంచి కష్టపడ్డాడు గెల్లన్న. మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది మనం పోరాడదామని చెప్తూ జై తెలంగాణ. వినిపిస్తలే నాకు? జై తెలంగాణ. ఇంకోటి జాబ్ క్యాలెండర్ లేడీకి పోయినాయి, ఫీజు రియంబర్స్మెంట్ లేడీకి పోయినాయి, మూసిని పరిశ్రమ చేస్తా అంటున్నాడు. ఎందుకు? రియల్ ఎస్టేట్ పెంచుకోనికే, పైసలు ఇంకా వేసుకోవనికే. మనం ఇప్పుడు పోరాడాల్సింది ఓన్లీ ఇది ఒక్కటే కాదు, మూసీది ఒక్కటే కాదు. మనకు జాబ్ క్యాలెండర్ రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ధన్యవాదాలు. జై తెలంగాణ. వేదిక పైన ఉన్న పెద్దలు గెలిచిన యాదవ్ గారికి, తుంగపాల్ గారికి, కడారి స్వామి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రేవంత్ రెడ్డి 1,75,000 కోట్లతోని మూసి పైన ఏవో ప్రణాళికలు డిపిఆర్లు అవి ఇవి రెడీ చేయకుండా కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని బీఆర్ఎస్వి ఖచ్చితంగా అడ్డుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు నీ నోరు ఏదైతే ఉందో దానికి సపరేట్ బడ్జెట్గా తెలంగాణ విద్యార్థులు ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. దాని సపరేట్ బడ్జెట్ వేసుకొని నోరు ఫస్ట్ శుద్ధి చేసుకొని తర్వాత తెలంగాణ మూసి గురించి ఆలోచించు రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.